మా డిగ్రీ వైస్ ప్రిన్సిపల్ ఐదాంతరం గారికి ధన్యవాదాలు గారికి అలాగే తప్పకి నమస్కారం తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు మన కళాశాలలో పెద్దలు చాలా విషయాలు చెప్పారు. ది హ్యూమన్ ఎడ్యుకేషన్ సొసైటీలో మన కేజీఆర్ కాలేజీలో చాలా క్యాంపస్ డ్రైవ్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. దానిలో ముఖ్యంగా సూర్యమిత్ర ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే అది సూర్యారావు గారి కంపెనీ కాదు, అది మా కాలేజ్ కంపెనీగానే మేము ఫీల్ అవుతాం. అది మాదే. ఎందుకంటే ఇక్కడ చదివిన ప్రతి ఒక్కరికి ఆయన మేడం గారు కూడా చెప్పారు, ఆయన మా సర్వీసెస్ మీరు ఎందుకు యూటిలైజ్ చేసుకోవట్లేదు అని అడుగుతారు. చదివిన ప్రతి విద్యార్థికి కూడా ప్రతి స్టూడెంట్కి కూడా ఎంప్లాయబిలిటీ ఇచ్చే బాధ్యత నాదని ఆయన చెప్తూ ఉంటారు. సో ఆ సర్వీసెస్ మనం ఉపయోగించుకోకపోతున్నాము. ఎందుకంటే ఆయన చేసిన సోషల్ సర్వీస్కి ఆయన ఈ సర్వీసెస్ టు ది ఆక్వాకల్చర్ అండ్ ఎక్స్పోర్ట్స్కి, సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్కి టెక్సాస్లో ఉన్న వెస్ట్బ్రూక్ యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చింది. అది మనం చెప్పుకోవాలి. మా శ్రీనివాస్ గారు చెప్పారు అక్కడ, ఆయన ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఏదో కథలు చదవడం కాదు, మన కళ్ళెదురుగా కనిపించే వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ అవ్వాలి, మోటివేషన్ తెచ్చుకోవాలి. అప్పుడే మనం ముందుకెళ్తాం. చాలా చక్కగా చెప్పారు మా శ్రీనివాస్ గారు సూర్యారావు గురించి. 2 పాయింట్కి 20 నిజంగా ఆయన కష్టపడిన విధానం కానీ ఆయన జీవితంలో పైకి వచ్చిన విధానం కానీ చూస్తే ఖచ్చితంగా ఆయన మనకి రోల్ మోడలే, అందులో ఏ డౌట్ లేదు. ఎందుకంటే ఆయన ఈరోజు ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ అసోసియేషన్కే చైర్మన్గా కూడా చేసినట్టు నాకు తెలుసు. అటువంటి గొప్ప ఈరోజు మన కాలేజీ జీబీ మెంబర్గా ఉన్నారు, అది మన అదృష్టంగా ఫీల్ అవుతాము. అలాగే మన కాలేజీలో ఇంకా చాలా కంపెనీలు కూడా ఆక్వాకల్చర్ సంబంధించి తోట జగదీష్ మెరైన్స్ ఉంది, ఆనంద విశ్వనాథరాజు గారికి ఆనంద సీ ఫుడ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మన కాలేజీ జీబీ మెంబర్స్గా ఉన్నారు. వారి సర్వీస్ని మనం యూటిలైజ్ చేసుకుని మన స్టూడెంట్స్కి ఎంప్లాయబిలిటీ ఇవ్వాలన్నదే మన ఉద్దేశం కూడా. అందుకే ఈరోజు మన స్టూడెంట్స్ అడ్మిషన్ తీసుకున్న ప్రతి స్టూడెంట్కి మంచి రిజల్ట్తో పాటు, మంచి క్యారెక్టర్తో పాటు మంచి ఉద్యోగం కూడా ఇచ్చి పంపించాలని మా కాలేజీ తాపత్రయం. దీనిలో మా ప్రెసిడెంట్ కొట్టుపల్లి గోవిందరావు గారు కానివ్వండి, సెకండరీ కరస్పాండెంట్ వెంట రామమోహన్ గారు, అలాగే ట్రెజరర్ శ్రీనివాస్ గారు, అలాగే ఇతర జీబీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా చాలా చక్కగా సపోర్ట్ చేస్తూ కోఆపరేట్ చేస్తూ ఈరోజు మాకు ఇన్ని అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. అలాగే ఇంకొక ఆయన మన కృష్ణారెడ్డి గారి గురించి అంటే ఎంప్లాయబిలిటీ, స్కిల్ డెవలప్మెంట్ తెలిసిన వాళ్ళ గురించి ఆయనకు బాగా తెలుసు, ఆయన చేసే సర్వీసులు. ఎందుకంటే మన సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు, వారు ఒక విలేజ్ని అడాప్ట్ చేసుకుని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ఆయన సర్వీస్ యూటిలైజ్ చేసుకుంటూ ఉన్నారు. అంటే ఇక్కడ పెదమైనవాళ్ళ అంకలో, మొగల్తూరు దగ్గర పెదమైనవాళ్ళ అంకలో ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్ ఒక ఆ గ్రామాన్ని అడాప్ట్ చేసుకుని దాంట్లో ఒక సెంటర్ పెట్టారు. అంటే దానికి కూడా ఒక సెంట్రల్ మినిస్టర్ కూడా మన కృష్ణారెడ్డి గారిని సెలెక్ట్ చేశారు. అంటే అటువంటి గొప్ప వాళ్ళందరూ మన కళ్ళెదురుగానే ఉన్నారు. వాళ్ళని చూసి ఎంతో కొంత నేర్చుకోవాలి. ఎందుకంటే ఒకసారి స్టూడెంట్ ఎంప్లాయబిలిటీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో, ఈఎస్సీలో, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో మీరు రిజిస్టర్ చేసుకుంటే, ఇంతకుముందు చిన్నప్పుడు మనం చూసేవాళ్ళం ఎంప్లాయబిలిటీ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అని ఏలూరు వెళ్ళి వచ్చేవారు. కానీ ఈరోజు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పోర్టల్లో మీరు రిజిస్టర్ చేసుకుంటే చాలు, ఎక్కడ మొత్తం స్టేట్లో ఎక్కడ ఏ వేకెన్సీస్ ఉన్నా కూడా దాంట్లో వాళ్ళు పబ్లిష్ చేయడం, అనౌన్స్ చేయడం, ఇంటర్వ్యూలు కండక్ట్ చేయడం, ఉద్యోగాలు. తప్పు ఎక్కడ జరుగుతుంది అంటే మనలోనే. అటువంటి సర్వీసులు కూడా మనం యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం, అది మన ప్రాబ్లం. అంతేగాని ఇక్కడ జాబులకి కుదరలేదు, మీరు అర్థం చేసుకోవాలి. జాబులకి కుదరలేదు. వచ్చిన ప్రతి స్టూడెంట్కి ఉద్యోగం ఇస్తాను పంపించండి అని సూర్యరావు గారు చెప్తుంటే స్టూడెంట్స్ ఎలా పడలేదు. చదువుకున్న ప్రతి వాడికి స్కిల్ డెవలప్మెంట్ నుంచి మేము ఉద్యోగం ఇస్తామని గవర్నమెంట్ పబ్లిక్గా అనౌన్స్ చేస్తుంటే ఎంతమంది రిజిస్టర్ చేసుకుంటున్నారు? అది మీరు సర్వీసులు మనం యూటిలైజ్ చేసుకోవాలి, రైట్? ఇప్పుడు ఈ
ఈ ప్లేస్మెంట్ డ్రైవ్కి వచ్చిన మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ అలాగే మీ అందరూ కూడా మీ ఫ్యూచర్లో మంచి పొజిషన్స్ సాధించాలని ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.